తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా, వంకాయేనండి. ఈరోజు ఈ వీడియోలో గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కొన్ని వంకాయలు తీసుకొని వాటి కాడలు కట్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి, 4 పీసులు అయ్యేటట్టు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని సాల్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఏ వెజిటేబుల్ అయినా సరే కుక్ చేసుకునే ముందు సాల్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే వాటిపై నుండి కెమికల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఈ వంకాయలన్నిటిని ఇలా సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు కొంచెం తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే స్మెల్ వస్తుంటుంది. ఆ తర్వాత ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా పల్చగా కట్ చేసుకొని వేసుకోండి, త్వరగా వేగుతాయి. ఇవన్నీ ఒక 50% వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నా నేను. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను నువ్వుల్ని వేసుకుంటున్నా. ఈ నువ్వులు ఏంటంటే మనం ఒక 2 మినిట్స్ ముందు దింపేస్తాం, అయిపోయింది అన్నటప్పుడు నువ్వులు వేసుకోవాలి. ముందే వేసుకుంటే నువ్వులు మాడిపోతాయి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేస్తే మిక్సీ ఎగిరిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నా, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. తర్వాత ఇందులోనే కారం కూడా వేసుకుంటున్నా, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఇందులోనే. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఆనియన్స్ 2 వేసుకుంటున్నాను నేను. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక 50% మిక్సీ పట్టాక అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర నార్మల్గా పేస్ట్ లేకుంటే అల్లం వెల్లుల్లి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇందులోనే. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ పట్టుకుంటే చాలు, వాటర్ ఏం యాడ్ చేయొద్దు. అలా మిక్సీ పట్టిన తర్వాత వాటిని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వంకాయల్లో పెట్టుకోవాలి ఆ మసాలా మొత్తాన్ని. ఈ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ తింటే రైస్తో అయితే నార్మల్గా ఉంటుందేమో కానీ చపాతీతో అయితే వేరే లెవెల్ అసలు. ఇలా వంకాయలన్నిటికీ మసాలా యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. మిక్సీ బౌల్లో ఇంకా మసాలా మిగిలి ఉంటుంది, అది పక్కన పెట్టేయండి, పడేయొద్దు. తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి దాంట్లో వంకాయలు వేగడానికి సరిపడే ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వంకాయలు వేగడానికి. ఇప్పుడు ఆ ఆయిల్లో మనం పక్కన పెట్టాం కదా వంకాయలు, అవన్నీ ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ వేయించుకొని తర్వాత వాటిని రివర్స్ చేసి మళ్ళీ వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఈ వంకాయల్ని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి, సపరేట్గా ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకున్నా. ఆ తర్వాత కొరియాండర్, కరివేపాకు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇలానే పైన వేసుకోవాలి. ఇది వేగేలోపు మనం చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ కర్రీని కలుపుతూ ఉండాలండి, లేకుంటే మసాలా కిందకి అంటుకుపోతూ ఉంటుంది. ఈ వంకాయలన్నీ ఒక 50% వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టాం కదా మిగిలిన మసాలా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్గా గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు మార్నింగ్ గుత్తొంకాయ కర్రీ చేయాలంటే చాలా పని అనేసి. ఈ విధంగా ట్రై చేయండి, వితిన్ మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి. కర్రీలో వేసిన టమాటోస్ ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇంకో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు 15 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తాను. చూసారా, పైకి ఆయిల్ తేలింది. ఇలా పైకి ఆయిల్ తేలితే కర్రీ అయిపోయినట్టు, కుక్ అయిపోయినట్టు ఫుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.